ఆనంద కళిక. ఆనంద అనగా ఆనందము యొక్క అని, కళిక అనగా మొగ్గ అని అర్థం. చిత్కళ అనే నామంలో తెలిపినట్లు అజ్ఞానమనే పొరలు తొలగిన తర్వాత ఉండే దశ ఆనందం. కళిక అంటే మొగ్గ. ఇది ఆనందాన్ని ఆస్వాదించబోయే దశ. బ్రహ్మం యొక్క 5 ముఖ్యమైన శక్తులలో మొదటిది చిత్ అయితే తదుపరిది ఆనందం. ఈ నామం ఆనందము యొక్క మొదటి దశను తెలుపుతుంది. ఆనందం ఎన్నో రకాలుగా ఉంటుంది. మనుష్య ఆనందము నుండి బ్రహ్మానందము దాకా ఎన్నో స్థాయిలుంటాయి. స్వాత్మానంద లవీభూత బ్రహ్మ ధ్యానంద సంతతి అన్న 365వ నామం, బ్రహ్మానంద అన్న 676వ నామం వివరణలో ఆనందం గురించి తెలుపబడింది. ఈ బ్రహ్మానందం పూర్తిగా విచ్చుకున్న పువ్వు అయితే ప్రస్తుత నామంలో సూచించిన అమ్మవారు ఆ విచ్చుకున్న పువ్వుకు మొగ్గలాంటిది. కుండలిని మూలాధారం నుండి సహస్రారం చేరితే అది పూర్ణానంద స్థితి. మూలాధారం వద్ద కుండలిని ఉంటే అది ఆనందానికి ప్రారంభ స్థితి, అంటే మొగ్గలాంటి స్థితి. అట్టి స్థితిలోని అమ్మవారే ఆనంద కళిక.